హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు అమావాస్య ముందు రోజు. చాలా శక్తివంతమైన రోజు. అమావాస్యకే కాదు, అమావాస్య ముందు రోజుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ రోజు రాత్రి 9 గంటలకు ఒక నిమ్మకాయను రోడ్డు మీద పడవేయండి చాలు. 60 నిమిషాల్లో ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి. అమావాస్య ముందు రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, మీకు పట్టిన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. చక్కటి యోగాలు కలుగుతాయి. ధనయోగం ప్రాప్తిస్తుంది. మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కనుక అమావాస్య ముందు రోజు నిమ్మకాయను ఇలా రోడ్డు మీద పడవేయండి. ఎందుకంటే అమావాస్య ముందు రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. నెలకు ఒకసారి అమావాస్య తిథి వస్తుంది. ఆ అమావాస్యకు ముందు రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి. ఈ నిమ్మకాయ ఎంతో శక్తివంతమైన పండు. నిమ్మకాయతో నెగటివ్ ఎనర్జీని, దిష్టి దోషాలను కూడా ఈజీగా తొలగించుకోవచ్చు. నిమ్మకాయ చాలా పవర్ను కలిగి ఉంటుంది. అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆయురారోగ్యాలతో చక్కగా బ్రతికే యోగం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. అమావాస్య ముందు రోజు అందరూ నిమ్మకాయ పరిహారాన్ని తప్పకుండా చేయండి. మరి ఇంతకీ అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తన యజమానిని ఒక ఆవు ఎలా కాపాడిందో తెలిపే పవిత్ర కథను విందాం. ఒక ఊరిలో రంగయ్య, శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు ఒక ఆవు ఉండేది. దాని పేరు లక్ష్మి. లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది. అది తిని రంగయ్య చాలా బాగుంది, ఇది రేపటికి కూడా దాచిపెట్టు కొంచెం అన్నాడు. సరే అండి శివమ్మ అని అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది. రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరకు వచ్చి, ఎందుకమ్మా లక్ష్మి, నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది. రంగయ్యకు రేపు అనేది ఉండదు, ఈరోజు రాత్రి అతడు మరణిస్తున్నాడు అని చెప్పింది. ఆవు అది విని శివమ్మ బాధపడుతూ, ఏదైనా ఉపాయం చెప్పమ్మా, పుణ్యం కట్టుకో అంది. సరే, ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా, వాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టు. నువ్వు కోరిన వరమిస్తారు వాళ్ళు. అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు. సరే అంది శివమ్మ. ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది. ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటువేయబోయింది. మెలకువగా ఉన్న శివమ్మ ఒక బుట్టను పాము మీద పడేటట్లు విసిరింది. అంతలోనే వాళ్ళ ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడిపోయింది. ఆమె గబుక్కున అతన్ని పక్కకి లాగి కాపాడింది. చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి. వేడికి నిద్రలేచిన రంగయ్యని పట్టుకొని రంగమ్మ బయటకు పరుగు పెట్టింది. అప్పటికే ఊళ్ళో వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి నిప్పు ఆర్పారు. ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమభటులు కనపడ్డారు శివమ్మకు. వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళంతా అప్పుడే అయిపోయింది అనుకోకు, మేం వచ్చిన పని అయ్యేంత వరకు మేము వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు. ఆమె వాళ్లతో మర్యాదగా మాట్లాడి, ఎట్లాగో వచ్చారు, ఆయనను తీసుకుపోతానంటున్నారు, అయినా దానికోసం నేనుండి ఇల్లు తగలపెట్టడం మీకు తగిన పనేనా? ఇంక నేను ఎలా బ్రతకను అని అడిగింది. సరే ఏడవకు, నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తాం అని యమభటులు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేశారు. బాగుంది, ఇంటికి వచ్చిన అతిథులు మీరు, మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది? ఒక 10 నిమిషాలు ఆగండి, వేడివేడిగా అలా అలచెంత వడలు చేసేస్తాను, తినిపోదురు అన్నది శివమ్మ. అంతవరకు ఊరికే నక్కి కూర్చుని కష్టపడుతున్న యమభటులకు అలచెంత వటలు అనగానే నోరూరింది. శివమ్మ ఇక వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలచెందలు రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది వాళ్ళ ముందు. అసలే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నా కూడా ఒక్కొక్కరు 25 వడలు లాగించేశారు. అందరూ కడుపారా తిని తృప్తిగా ఆరగించాక తినేందుకు ఆకు వక్క కూడా తెచ్చింది శివమ్మ. అవి కూడా పుచ్చుకొని వాళ్ళు సరే మరి ఇంకా రంగయ్యను తీసుకొని వెళ్తాం అని బయలుదేరారు. శివమ్మకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు లక్ష్మి, అయ్యో మీరు వచ్చింది పల్లెకేగా, పట్నానికా పల్లెకు? పల్లెకు వచ్చి కడుపు నిండా కమ్మని పాలు తాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏం కాను అన్నది శివమ్మ.
శివమ్మ మాటకు అందిస్తూ అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చి వేసింది. అవునవును, ఇంకో 10 నిమిషాల్లో పాలు పితికేస్తాను, చల్లగా కాసిన్ని పాలు తాగి బయలుదేరుదు అన్నది. యమభటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కానీ బాగా తిని ఉన్నారేమో, వాళ్లకు కొంచెం ఆయాసంగానే ఉన్నది. నులక మంచాలు వాళ్లను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా. చివరికి బద్ధకం గెలిచింది. వాళ్ళు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాల మీద. ఇంకో 2 నిమిషాల్లో వాళ్ళు గురకలు పెట్టి నిద్రపోతున్నారు. శివమ్మ, లక్ష్మి పాలు పితుకుతూ, మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి? వీళ్ళు నిద్రలేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా. లక్ష్మి చిక్కని పాలు దారగా వదులుతూ, ఏం కాదులే శివమ్మ, ఇంకా ఏదైనా అడ్డం వేద్దాంలే అన్నది. పాలు బాగా కాగి ఎర్రని మీగడ కట్టేసరికి మరో 2 గంటలు అయ్యింది. అంతలో యమభటులు గుండెల మీద చెయ్యి వేసుకుని, అయ్యా వచ్చేస్తున్నాం, అయ్యా ఇంకేమి ఆలస్యం లేదు దొరా అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు. శివమ్మ చటుక్కునే వేడివేడి పాలు తీసుకువచ్చి వాళ్ల ముందు పెట్టింది. అయ్యో, పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా. తల్లి, అటు చూస్తే దొర పిలుస్తున్నాడు. మా కష్టం కూడా చూడు అన్నపూర్ణమ్మ తల్లివి. మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది. మేమేం చేయగలం? మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా, వేరే రంగయ్య ఎవరూ లేరు కదా, మేమేం చేయాలి చెప్పు అన్నాడు యమభటుడు. వేడి వేడి పాలను ఊదుకొని జుర్రుకుంటూ. అప్పుడు లక్ష్మి అతని పాటను అందుకొని, వేరే రంగయ్య లేక ఏమి, ఇదిగో నా చెవి మీద కూర్చుని ఉన్న నా రక్తం తాగి బలుస్తున్న పిడుదువాడు రంగయ్య అన్నది. ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ, అవునా, నిజంగానే ఆ పిడుదు పేరు రంగయ్యేనా అన్నాడు యమభటుడు. అయ్యో, ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో, మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు. మీరు ఈ ఇంట్లో నుంచి ఎవరైనా తీసుకువెళ్లాల్సి వస్తే మొదట వేడిని తీసుకుని వెళ్ళాలి. అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది. సరిగ్గా కనుక్కోండి, తప్పు ప్రాణాల్ని తీసుకువెళ్తున్నారేమో. మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా. ఆ యమభటులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ళలో ఒకడు శివయ్య కేసి కృతజ్ఞతతో చూసి అలచంద వడల్ని వేడివేడి పాలను గుర్తు చేసుకుంటూ, అవునురా, మనం తీసుకువెళ్లాల్సింది ఈ పిడుదుగాడిని. పదండి, వాడిని తీసుకుని పోదాం. దొర ఏమీ అనడు కాని అన్నాడు. తీసుకువెళ్ళండి, పాపం తప్పుడు ప్రాణాలను తీసుకువెళ్తే మీకు కష్టమంది శివమ్మ. దొర కాదంటే మళ్ళీ వద్దురులండి అని జోడిస్తూ, ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు, మా దొర ఏమీ అనడు కానీ చల్లగా ఉండు అని యమభటులు పిడుదు ప్రాణాలు చేతపట్టుకొని మాయమైపోయారు. అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ, పిడుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ. ఇక వీడియోలోకి వస్తే, అమావాస్య ముందు రోజున చక్కగా ఉదయం లేచి శుచిగా స్నానం చేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేయండి, అంటే అడ్డంగా కట్ చేయండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలకు ఒకదానికి 2 లవంగాలు గుచ్చండి. ఆ పైన కొంచెం పసుపు కుంకుమలను కూడా చల్లండి. లవంగాలు, పసుపు, కుంకుమలు, నిమ్మకాయ ఇవన్నీ కూడా చాలా ఈజీగా చెడును, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. ఎంతో శక్తివంతమైన పదార్థాలు కనుక ముందు నిమ్మకాయను కట్ చేసి 2 లవంగాలను గుచ్చి పసుపు కుంకుమలు చల్లండి. తర్వాత ఈ 2 నిమ్మకాయల ముక్కలను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు 2 వైపులా కూడా ఒక్కో ముక్క పెట్టండి. పెట్టి వదిలివేయండి. ఆ రోజంతా వాటిని కదపకుండా అలా వదిలివేయండి. ఈ రోజు రాత్రి కరెక్టుగా 9 గంటలకు ఆ నిమ్మకాయ ముక్కలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ప్రతి నెలలో అమావాస్యకు ముందు రోజున ఈ చిన్న పరిహారం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది. కష్టాలు, కన్నీళ్లు పోతాయి. ఈ పరిహారం చేసిన 60 నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. మీరు ఏదో ఒక విధంగా శుభవార్త వింటారు. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా అమావాస్య ముందు రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు అమావాస్యకు ముందు వస్తున్న శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. దశ తిరిగిపోతుంది. దరిద్రం, సమస్యలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. అప్పుల బాధలు పోతాయి. ముఖ్యంగా జాతకంలో ఉండే దోషాలు అన్నీ కూడా పోతాయి. గ్రహాలు అనుకూలంగా మారుతాయి అని శాస్త్రం చెబుతుంది. తులసి చెట్టు గురించి అందరికీ తెలుసు. తులసి చెట్టును పెంచేవారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది.
తులసి చాలా పవిత్రమైన మొక్క. మన అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. శనివారం ఇలా తులసితో పూజ చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలామంది నమ్ముతారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచడం ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది, సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థలం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. కొందరు తమ ఇంటి పైకప్పు పైన తులసి మొక్కలను ఉంచుతూ ఉంటారు. వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు. ఇలా చేయటం వలన అశుభ ఫలితాలు వస్తాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటవచ్చు. ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణు ఉన్నట్లు భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటితే లక్ష్మీనారాయణులు కలిపి పూజించిన ఫలితం వస్తుంది. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన తులసి చెట్టు మొదట్లో అమావాస్య ముందు వచ్చే శనివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని, సమస్యలు, కష్టాలు, బాధలు, ఆర్థిక నష్టాలు, అప్పుల బాధలు అన్నీ పోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. చాలామంది జాతకంలో దోషాలు ఉంటాయి. అలాంటి వారు అమావాస్య ముందు వచ్చే శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెడితే జాతకంలోని దోషాలన్నీ పోతాయి, జాతకం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తున్నారు. మరి అమావాస్య ముందు వచ్చే శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ధన సమస్యల వలన సతమతమైపోతూ ఉంటారు. అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో అవమానపడుతూ, బాధపడుతూ జీవిస్తారు. కొంతమందికి జాతకంలో దోషాలు ఉంటాయి. ఆ దోషాల వలన ఏ పని చేసినా కలిసిరాదు. ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనే వారందరూ కూడా అమావాస్య ముందు వచ్చే శనివారం రోజున చక్కగా కొంచెం పసుపు తీసుకోండి. ఆ పసుపులో కొన్ని పాలు పోసి చిన్న ఉండలాగా చుట్టండి. అంటే ఒక గోలీ సైజు అంతా ఉండ చుట్టండి. ఆ తర్వాత ఆ ఉండను మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లో అన్ని గదులలో తిరగండి. బెడ్రూమ్, కిచెన్, హాల్, బాత్రూమ్ ఇలా అన్ని రూమ్స్లో తిరిగేసిన తర్వాత ఆ పసుపు ఉండను చేతిలో పట్టుకొని మీరు పూజలు చేసి తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి. వెళ్ళి తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో ఈ పసుపు ముద్దను పెట్టి పూజ చేయండి. ఇలా పూజ చేసిన తర్వాత తులసి చెట్టుకు ఒకసారి నమస్కారం చేసుకొని ఇక్కడితో మా ఇంటికి పట్టిన దరిద్రం పోవాలి అని మనసులో అనుకొని ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇలా చేయటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ, మీ సమస్యలు తులసి మొక్క లాగేసుకుంటుంది. జాతక దోషాలను పోగొడుతుంది, ధనం వచ్చేలాగా చేస్తుంది. ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 7 గంటలకు ఎప్పుడైనా సరే చేయవచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ నెలసరిలో ఉన్న ఆడవారు ఈ పరిహారం చేయకూడదు. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీకు ఖచ్చితంగా ఏదో ఒక పాజిటివ్ మార్పు అనేది కనిపిస్తుంది. ఏదో ఒక శుభవార్త వింటారు. జాతక దోషాలు పోతాయి, జాతకం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా రేపు అమావాస్యకు ముందు వచ్చే శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెట్టి మీ జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.